అందరికీ నమస్కారం. నేను మీ రాజ్ కుమార్. మన రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తోందా, వెనక్కి వెళ్తుందా? దీనికి ఆన్సర్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. కానీ నా విషయానికి వస్తే మాత్రం నేను చెప్తాను, అభివృద్ధిలో వెనకడుగేస్తుంది మన రాష్ట్రం. దీనికి ఉదాహరణ జిఎస్టీ వసూళ్లు తగ్గిపోవడం. సో జిఎస్టీ వసూలు తగ్గిపోవడానికి మన రాష్ట్ర అభివృద్ధికి ఏంట్రా లింక్ అంటారా? వీడియో మొత్తం చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. సో దానికంటే ముందు నేను చెప్పొచ్చేది ఏంట్రా నాయన అంటే, ఒక సర్టెన్ ఎల్లో మీడియా కొన్ని పత్రికలు ఏం చేసినారని అంటే, చంద్రబాబు వస్తే రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగిపోతుంది, రాకెట్లాగా దూసుకుపోతుంది, సంపద సృష్టించేస్తారు, పథకాలు ఇచ్చేస్తారని చెప్పి ఓ రేంజ్లో ప్రచారం చేసినారు, చేస్తున్నారు కూడా. కానీ రియాలిటీకి వద్దాం. ఇప్పటికీ ఆ కంపెనీ వచ్చింది, ఆ పెట్టుబడులు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి చెప్పడమే కానీ ఏనాడైనా యాపొద్దున మీరు ఏదైనా కంపెనీ ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టింది లేదా ఫిజికల్గా చూసినారా? పేపర్లలో న్యూస్లలో కాకుండా ఎవరన్నా చూసినారా? అవన్నీ పక్కన పెట్టేయండి. సో నేను ఎందుకు రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళట్లేదు అంటే ఖచ్చితంగా చెప్పగలను, ఈ జిఎస్టీ వసూళ్లు తగ్గడానికి మన రాష్ట్ర అభివృద్ధికి చాలా లింక్ ఉంది. ఫస్ట్ దీనికంటే ముందు నేను జిఎస్టీ అంటే ఏంటో చెప్తా. జిఎస్టీ అంటే గూడ్ సర్వీస్ ట్యాక్స్. అంటే ఒక సగటు మనిషి లేదా ఒక కన్జ్యూమర్ ఒక వస్తువుని కనుక కొంటే, ఒక ప్రోడక్ట్ని కానీ లేదన్నా సరే ఒక వస్తువుని కానీ లేదా ఒక సర్వీస్ని కనుక ఉపయోగించుకుంటే దాంట్లో నుంచి కొంత భాగం అనేది ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి చేరుతుంది. దీన్నే మనం జిఎస్టీ అంటాం. ఓకే, సో ఈ జిఎస్టీ మన ఏపీలో ఎందుకు తగ్గిందంటారు? ఆలోచించండి మీరే. ఎందుకు తగ్గిందంటారు? ఎందుకు తగ్గిందిరా అంటే, ఇందాకే చెప్పినాను కదా, ఎవరైనా ఒక వస్తువు కొంటే అది దాంట్లో కొంత భాగం జిఎస్టీ రూపంలో గవర్నమెంట్కి వెళ్తుంది. ఇది ప్రొసీజర్. సో జిఎస్టీ తగ్గిందంటే దాని అర్థం ఏంటి? ప్రజలు ఎవరైనా సరే, కన్జ్యూమర్స్ కానీ ఎవరైనా సరే వస్తువులు కొనడం తగ్గించినారనే కదా. సో వస్తువులు కొనడం తగ్గించినారా అంటే ఏంట్రా నాయన అంటే, అభివృద్ధిలో లేదు రాష్ట్రం అని. ఎందుకు అభివృద్ధిలో లేదురా నాయన అంటే, ఇన్ఫ్లేషన్, ధరలు పెరిగిపోవడం, ప్లస్ అట్ ది సేమ్ టైం పెరుగుతున్న ధరలకు తగ్గట్టు ఆదాయం లేకపోవడం. దీనివల్ల మనకి జిఎస్టీ వసూళ్లు తగ్గినాయి. ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఉన్నాడు, మనకు 30,000 జీతం అనుకో. సో 30,000 జీతగాడు ఏం చేస్తాడు? ధరలన్నీ నామమాత్రంగా ఉంటే ఎక్కువ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, వాడు ఒక లీటర్ పెట్రోల్ 110 ఉందనుకో, టమాటాలు కేజీ 20 ఉన్నాయనుకో, ఎర్రగడ్డలు కేజీ 50 రూపాయలు ఉన్నాయనుకో, ఏం చేస్తాడు వాడు? 110 పెట్రోల్ కొట్టించి 20 రూపాయలు టమాటాలు కొని 50 రూపాయలు ఎర్రగడ్డలు కొంటాడు. ఇప్పుడు లీటర్ పెట్రోల్ 120 అయిందనుకో, ఎర్రగడ్డలు 50 అయినాయనుకో, టమాటాలు 100 అయిందనుకో, అప్పుడు ఏం చేస్తాడు? తీసుకుంటాడు. కానీ ఎట్లా? లీటర్ బదులు అర లీటర్ కొట్టిస్తాడు, కేజీ టమాటాలు అర కేజీ కొంటాడు, కేజీ ఆనియన్స్ బదులు అర కేజీ ఆనియన్స్ కొంటాడు. అంటే ఏంటి ఇక్కడ? వాడి ఎక్స్పెండిచర్ స్థాయి తగ్గినట్టే కదా, అవునా కదా? సో దీనివల్ల మనకి ఇట్లాంటి కారణాల వల్ల మనకి జిఎస్టీ అనేది తగ్గిపోతుంది. ఎట్లా రానాయన అంటే, జనాల దగ్గర డబ్బులు లేవు, ఉన్న డబ్బులు వాళ్ళ మనుగడకి సరిపోవడం లేదు. కారణం ఏమంటారు? పెరుగుతున్న ధరలు. ఇప్పుడు చెప్పండి మీరే, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుందా, వెనకడుగు వేస్తుందా? మీరు అన్నట్టు సంపద సృష్టి కనుక జరిగింటే మేమందరూ డబ్బులు పెట్టుకొని వస్తువుల్ని లేదా సర్వీసెస్ని కొనే సామర్థ్యం మాకు రావాలి కదా. ఆ సామర్థ్యం మాకు వచ్చింటే ఆటోమేటిక్గా జిఎస్టీ పెరుగు కదా. జిఎస్టీ పెరిగితేనే కదా మాకు తెలిసేది ఏంట్రా జనాల దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి. జిఎస్టీ తగ్గిందంటే ఏంటి అర్థం? అక్కడ ఎవడు వస్తువులు కొనడానికి లేదా ఎవడైనా సర్వీస్ ఉపయోగించుకోవడానికి ముందుకు రావడం లేదని అర్థం. ఎందుకు ముందుకు రావడం లేదని అంటే, పైసలు లేవు జేబులో, ఖాళీ. జేబుల్లో పైసలు లేవంటే ఏంటి? రాష్ట్రంలో ఏడవుతానే ఇన్ఫ్లేషన్, మనకు తెలిసిన యాక్టివ్గానా లేదా ప్యాసివ్గానే ఇన్ఫ్లేషన్ జరుగుతుంది. మన కంటికి కనిపించేదైనా జరగచ్చు, లేదా మన కంటికి కనిపించకుండా జరగచ్చు. తెలుగు ఉన్నోనికైతే తెలుస్తుంది, అక్కడక్కడ ధరలు పెరిగినాయి, అది మనకి తెలుస్తుంది కాబట్టి వాడు అలర్ట్ అవుతాడు. తెలియనోడు ఇట్లా భ్రమల్లో ఉంటారు, వాళ్ళు చెప్పే ప్రచారాలు అయ్యి నమ్మి భ్రమల్లో ఉంటారు. కానీ తెలిసినా తెలియకపోయినా తేటతెల్లమైంది ఇక్కడ. ఏంట్రా అంటే, జిఎస్టీ తగ్గిందంటే ప్రజల కొనుగోలు స్తోమత తగ్గినట్టే. ప్రజల కొనుగోలు స్తోమత తగ్గిందంటే ఏంటి అర్థం? అక్కడ ప్రజల దగ్గర అంత క్యాష్ లేదా వాళ్ళ ఆర్థిక స్తోమత అనేది డౌన్ఫాల్ అయిందనే కదా అర్థం. మీరు అనొచ్చు, మీ వాడు ఉన్నప్పుడు, అదే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు
జిఎస్టీ ఎక్కువ ఉందా అని. అవును, అప్పుడు ఎక్కువ ఉందనే కదా ఇప్పుడు తగ్గిందని చెప్పడం, అంతే కదా. సో ఇంతకుముందు ఇప్పటి పర్సంటేజ్ ఎప్పటితో లెక్కేస్తారు, ఇంతకుముందు ఎట్లుండింది ఇప్పుడు ఎట్లుండింది అనేది పోల్చి చూస్తారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్ని ధరలు లేదా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేటివి కావు. నిజంగానే రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగింది. ప్రతి ప్రజల చేతిలో, ప్రతి ఒక్క సగటు మనిషి చేతిలో డబ్బులు అనేవి ఉన్నాయి. అది ఫ్రీబీస్ వల్ల కావచ్చు, లేదా జాబ్స్ వల్ల కావచ్చు, లేదా శాలరీస్ వల్ల కావచ్చు, దేని వల్ల అయినా సరే ప్రతి ఒక్కరి చేతిలో డబ్బులు ఉన్నాయి. వాళ్ళ ఖర్చుల్ని చూసుకున్నారు. ప్లస్ దానికి తగ్గట్టు ఆ ఖర్చులతో పాటు వాళ్ళు సర్వీసెస్ ఉపయోగించుకోవడం కానీ, లేదా వస్తువులు కొనడం కానీ, లేదా ఏదైనా ఎక్స్పెండిచర్ స్టామినా అనేది పెరిగింది, డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు డబ్బులు లేవు. పథకాలు ఇస్తాం, అవి ఇస్తాం అని చెప్పి ఓ పబ్లిసిటీ చేసినారు. రియాలిటీకి వస్తే ఏం లేదు. ఆ పెట్టుబడులు వచ్చినాయి, ఈ పెట్టుబడులు వచ్చినాయి, రాష్ట్రం సంపద సృష్టి జరిగిపోతుంది అని ఓ పబ్లిసిటీ చేసినారు. రియాలిటీకి చూస్తే ఉన్నది కాస్త పోయింది. జిఎస్టీ వసూళ్ళు కనీసం నిలకడగన్నా ఉండింటే ఏమో లేకపోతే జరుగుతుంది అనుకోవచ్చు. ఉన్నది కాస్త ఇంకా తగ్గిపోయింది. సంపద సృష్టి అయితే జరిగింది, కానీ రాష్ట్రానికి అయితే కాదు, ఎవరికో మీకే తెలియాలి. సంపద సృష్టి అయితే జరిగింది, కానీ రాష్ట్రానికి కాదు, ఎవరికో మీకే తెలియాలి. ఇప్పుడు చెప్పండి మీరు, ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి మీరు, రాష్ట్రం అభివృద్ధిలోకి ముందుకు వెళ్తుందా, వెనక్కి వెళ్తుందా? ఒకవేళ అభివృద్ధిలో కనుక ముందు కనుక ఉండింటే ప్రజలందరికీ ఎక్స్పెండిచర్ స్టామినా అనేది పెరిగి ఉండాలి. ముందు రాష్ట్రం ముందుకు వెళ్తుందిరా నాయన అంటే ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ అనేది పెరగాలి. పెరిగిందా? లేదు. ఆలోచించుకోండి మీరే.